నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివ్యశ్రీ. కొన్ని రోజుల నుంచి స్టార్ హీరోయిన్ రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను, అమ్మకి కూడా కాల్ చేశాను, దేవుడి ఆశీర్వాదం అంటూ ట్వీట్ చేసింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ రష్మిక తన పెళ్లి విషయం గురించి ఏమైనా చెబుతుందేమో అని అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ రీసెంట్గా రష్మిక తన సీక్రెట్ని రివీల్ చేసింది. డియర్ డైరీ అనే పేరుతో రష్మిక పర్ఫ్యూమ్ రంగంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేసిన రష్మిక, డియర్ డైరీ అంటే ఒక బ్రాండో బిజినెస్సో కాదు, నా జీవితంలో ఒక భాగం. ఆ పరిమళాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది, అదే టైంలో భయంగా కూడా ఉంది. డియర్ డైరీని ముందుకు తీసుకువెళ్ళడానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని కోరింది. దీంతో అభిమానులతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు రష్మికకి కంగ్రాట్స్ చెప్తున్నారు. డియర్ డైరీ ద్వారా పలు రకాల బ్రాండ్లకి చెందిన పర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉండనుండగా వాటి ధర 1600 రూపాయల నుంచి 2599 రూపాయల వరకు ఉండనుంది. ప్రస్తుతానికైతే ఆన్లైన్ ద్వారానే డియర్ డైరీ వర్క్ చేయనుంది. రష్మిక సినీ కెరీర్ విషయానికి వస్తే ఇటీవల కుబేరాతో మరోసారి హిట్ని అందుకొని ప్రస్తుతం టైటిల్ రోల్లో ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ చేస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. రీసెంట్గా మైసా అనే మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందీలో కూడా థామా అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో చేస్తోంది. పుష్ప పార్ట్ 1, పార్ట్ 2, చావా, యానిమల్ వంటి చిత్రాలతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్గా మారిన విషయం తెలిసిందే.